IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఒక పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కలవాలి అంటే ముందుగా వారి దగ్గర ఉండేటువంటి సిబ్బందిని కలిసి వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆ తర్వాత వెళ్ళి కలవాల్సి ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కాకపోతే ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఇందుకు భిన్నంగా జరిగింది. ఇదేంటి అంటే సునీత కృష్ణన్, ఈ పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఉమెన్ ట్రాఫికింగ్కి గురయ్యి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఎన్నో వేల మంది మహిళలను కాపాడటమే కాకుండా వారికి పునరావాసం కల్పించి వారికి ఉపాధి చూపించి వారిని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి. ప్రేరణ ఫౌండేషన్ పేరుతోటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలను ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి కాపాడి బయటపడేటువంటి కార్యక్రమాలు ఆమె చేపడుతున్నటువంటి వ్యక్తి. సో అయితే ఆమె చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయటం జరిగింది. చంద్రబాబు గారు, సాంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా నేను ఇక్కడ మీ అపాయింట్మెంట్ కోరుతున్నాను. వచ్చే వారంలో మీరు ఒక 10 నిమిషాలు మాకు కేటాయించగలరా? ఒక 2 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీకు ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉంది. అందుకోసం మీ అపాయింట్మెంట్ అడుగుతున్నాము. మీ కార్యాలయ సిబ్బందితో సాధారణ పద్ధతిలో అపాయింట్మెంట్ తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు. అందుకనే ఈ విధంగా మేము అపాయింట్మెంట్ కోరుతున్నందుకు క్షమించండి అని చెప్పి ఆమె ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ పెట్టిన గంటల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు స్పందించటం, దానికి రిప్లై ఇస్తూ మీకు మంగళవారం అంటే 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తున్నానని, మీరు తప్పకుండా వచ్చి కలవచ్చని, దీనికి సంబంధించి మా కార్యాలయ సిబ్బంది మీకు త్వరలోనే కాల్ చేసి మాట్లాడతారని, అలాగే గవర్నెన్స్ ప్రజలకు పరిపాలన అనేది ఇంకా చేరువ అయ్యేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మా అపాయింట్మెంట్ వ్యవస్థని కూడా అప్డేట్ చేసి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని కూడా ఆయన ట్వీట్ చేయటం జరిగింది.